సామాజిక పరంగా మనకి మంచివాడు, చెడ్డవాడు అంటారు. ఆర్థిక పరంగా గొప్పవాడు, పేదవాడు అలా అనుకున్నట్లుగానే మానసిక మానసిక అంశాల రీత్యా, సామర్థ్యాల రీత్యా మనము తెలివిగలవాడు, తెలివి తక్కువవాడుగా మనం విభజించుకోవచ్చు. సరే, తెలివిగలవాడు జీవితం గొప్పగా ఉంటుంది. అనుకున్నవి సాధిస్తాడు. ఏ ఏ సమస్యొచ్చినా తను స్వయంగా చేసుకోగలుగుతాడు. సంతోషంగా ఉండగలుగుతాడు. అతని సంగతి పక్కన పెడదాం. ఇక మనకి కావాల్సినటువంటి వ్యక్తి రెండో వ్యక్తే కాబట్టి, ఈ తెలివి తక్కువవాడిగా మనం సైకాలజీలో మనం మానసిక శాస్త్రపరంగా చెప్పుకుంటున్నాం. ఈ తక్కువవాడి గురించి మనం ఆలోచించినట్లయితే, ఎలా వస్తోంది ఈ తెలివి తక్కువతనము? ఈ విభజన ఎలా చేయగలిగాము? అంటే ప్రధానంగా ఈ వ్యక్తికి ఎక్కువగా మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే కుటుంబం నుంచే వస్తాయి. తల్లిదండ్రులు తాము మానసిక సమస్యలు ఉన్నాయని తెలుసుకోని కారణంగా, వాళ్ళు తగ్గించుకోని కారణంగా అవే సమస్యలు పిల్లలకి రావడం మనం చాలా కుటుంబాల్లో చూస్తాం. సమాజంలో 2 వర్గాలు, తెలివిగలవాడు, తెలివి తక్కువవాడు ఉన్నాడు కాబట్టి ఈ వర్గం వాళ్ళని మనం గమనించొచ్చు. వీళ్ళు అనేక మానసిక సమస్యలతో ఉంటూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మానసిక సమస్యల కారణంగా అసమర్థత అసమర్థులుగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. సామర్థ్యాన్ని పెంచుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అనేక మానసిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సరే, ఇంటి నుంచి మనం మొదలవుతాయనుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే వస్తాయి. వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ సందేశాల ద్వారా, వాళ్ళ పనుల ద్వారా, వాళ్ళ పెంపకంలో ఇవన్నీ వస్తాయి. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు జయించి లేకుండా చేయొచ్చు. కానీ ముందు వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి ఉండొచ్చు. ఆ ప్రకంగా పిల్లల్లో కూడా అదొచ్చేయచ్చు. పిల్లలు కూడా అదే సమస్యతో పెరుగుతూ ఉంటారు. ఈ క్లాసిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక ఇంట్లోనే ఇద్దరుంటే అందులో ఒకళ్ళు బాగా తెలివిగలవాడు కావచ్చు, సమర్థుడు కావచ్చు. ఒకడు తెలివి తక్కువవాడుగా అసమర్థుడు కావచ్చు. ఇద్దరికి ట్రీట్మెంట్ వేరుగా ఉండొచ్చు. ఒకరి పట్ల ఆ పుట్టిన సందర్భంలో ఒకరి పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, అయిష్టం ఉండొచ్చు. ఒకరి పట్ల ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. వాడిని ఎక్కువ ప్రేమించొచ్చు. వాడికి ఆప్యాయత, దగ్గరతనం ఇవన్నీ ఇవ్వచ్చు. రెండో వాడికి ఏదో బాధ్యతగా పెంచుతూ ఉండొచ్చు. ఈ రకమైన ఈ వేరియేషన్ ఏదైతే ఉంటుందో, ఈ సన్నటి వేరియేషన్, ఇది ఎవరికీ కనిపించని వేరియేషన్. ఈ వేరియేషన్ అయితే ఆ పిల్లాడు ఎవరైతే ఆ డిఫరెన్షియేషన్ అనుభవించాడో, ఆ పక్షపాతాన్ని అనుభవించాడో వాడికి తెలుస్తుంది. అన్నయ్యని బాగా చూస్తా నన్ను చూడట్లేదు. లేదంటే తమ్ముడిని బాగా చూస్తా నన్ను చూడట్లేదు. ఈ రకమైన భావం వచ్చేస్తాయి వాళ్ళలో. నా పట్ల తక్కువ ప్రేమ ఉందని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు పోట్లాడుతూ ఉండొచ్చు, అడుగుతూ ఉండొచ్చు. అయినా కూడా పేరెంట్స్ ఒక ధోరణిలో ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఒకళ్ళు సమర్థవంతంగా పెరగలుగుతారు, ఒకళ్ళు అసమర్థులుగా పెరిగే పరిస్థితి వస్తుంది. వీళ్ళకి అందాల్సిన మానసికంగా చిన్నప్పుడు అందాల్సినవి ఏమిటంటే ప్రేమ, భద్రత, ఆప్యాయత, మద్దతు, తోడు ఇవన్నీ అందినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వ్యక్తి విషయాల మీద ఆలోచించడం మొదలుపెడతాడు. మేధాశక్తి వికసిస్తుంది. మేధస్సు పరంగా వాడు ముందుకు ఎదగలుగుతాడు. అది మొదటి వాడికి జరగచ్చు. రెండో వాడికి అది లేకుండా, అయ్యో! వాడిని బాగా చూసి నన్ను చూడట్లేదు. ఈ రకమైనటువంటి పక్షపాతానికి గురవ్వడం కారణంగా వీడు దీని గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. సబ్జెక్ట్ మర్చిపోయి, ఈ సమస్యల గురించి ఆలోచించడం మొదలుపెడతాడు. నేను ఎలాగా ఆహ్, హ్మ్, నా సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకోవాలి? నేనెలాగా ప్రేమ పొందాలి? నేనెలాగా వాళ్ళ దృష్టిలో పడాలి? నేనెలా వాళ్ళని ఆకట్టుకోవాలి? పెద్దవాడు అలా ఆకట్టుకున్నందువల్ల వాడు పొందుతున్నాడేమో! నేనలా ఆకట్టుకోలేక పొందలేకపోతున్నాను. అంటే తప్పు వీడి మీద వేసుకొని. తప్పు పేరెంట్స్‌లో ఉన్నప్పుడు కూడా తప్పు అది అర్థం కాక వీడి మీద వేసుకుంటాడు. అయ్యో! నా దగ్గర ఏదో ఆకర్షణ లేదు. నన్ను వాళ్ళలా చూడటం లేదు అని వీడు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అనేక విషయాలను ఆలోచిస్తూ వీడి గురించి ఆలోచించడం కారణంగా ఈ సమస్య గురించే, ఆ సమస్య బయటపడడం గురించే, వాళ్ళని ఆకర్షించుకోవడం గురించే, వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళు చెప్పిన పని చేస్తూ, వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా వాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఏమో ఈ రకంగా చేస్తే వాళ్ళు నన్నేమన్నా ప్రేమిస్తారేమో, నన్ను వాళ్ళలా చూస్తారేమో అన్న దృష్టిలో వీడు వెళ్తూ ఉంటాడు. జరిగే పరిస్థితి తక్కువ. వాళ్ళొక దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అదే దారిలో కొనసాగుతూ ఉంటారు. ఆ రకంగా వీడు ఈ విషయాల మీదే ఎక్కువ శ్రద్ధ. అంటే కోల్పోయినటువంటి, దక్కనటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, దగ్గరతనం, శ్రద్ధ, ఆహ్, లక్ష్యము వీటిని పొందడం కోసమే వీడి లక్ష్యం అయిపోయినప్పుడు, వీడు మేధోపరమైనటువంటి డెవలప్‌మెంట్ జరగదు. ఏమవుతుందంటే అక్కడ మందబుద్ధిగా మారే అవకాశం. ఇవే ఆలోచిస్తూ ఉంటాడు వాడు. పాఠాలెక్కవు, లోక జ్ఞానం ఎక్కదు, వ్యవహార జ్ఞానం ఎక్కదు.
ఇతరుల గురించి ఆలోచించలేడు. ఎప్పుడు తన గురించే స్వీయ చేతనకు గురైపోతాడు. ఈ రకమైనటువంటి మానసిక సమస్యలతో పెరగటం కారణంగా వీడు అసమర్థుడుగా మారతాడు. వీడు తెలివి తక్కువవాడుగా మారతాడు. వాడితో పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది. సరే సమాజం వాడిని మెచ్చుకుంటుంది. ఇంట్లో కూడా మెచ్చుకుంటూ ఉంటారు. బంధువులు మెచ్చుకుంటూ ఉంటారు. వీడిని ఇంట్లోనూ తిడుతూ ఉంటారు. బయట తిడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణంలో పెరిగిన ఈ రెండవ వ్యక్తి అసమర్థగా మారినప్పుడు ఆ వ్యక్తి తీవ్రమైన మనోవేదన అనుభవిస్తూ ఉంటాడు. వాడిలో నేను పెరగలేకపోయాను. నా దగ్గర ఏదో ఆకర్షణ లేదు. నేను వాళ్ళని మెప్పించలేకపోయాను అనే బాధలో ఈ విషయాలే ఆలోచించడం ద్వారా లోకజ్ఞానానికి సంబంధించిన విషయాలు, పాఠాలకు సంబంధించిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాల గురించి శ్రద్ధ పోయి ఈ వీటి గురించే మదన పడుతూ, తపిస్తూ, చింతిస్తూ కొనసాగుతూ ఉంటాడు. వీడు తెలివి తక్కువవాడుగా, అసమర్థుడిగా మారే అవకాశం ఉంది. ఇటువంటి అసమర్థుడికి పైవాడికి అందరూ మిత్రులే, అందరూ బంధువులు మెచ్చుకుంటారు, అందరూ స్నేహితులు మెచ్చుకుంటారు, సమాజం మెచ్చుకుంటుంది, తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. ఇంకా పోతే వీడినో కంపేర్ చేసి వీడిని ఇంకా దిగజారుస్తారు రెండోవాడిని. ఈ విధంగా పెరిగిన రెండోవాడు వాడికి అందరూ శత్రువులే గానే ఉంటారు. ఎవరు మెచ్చుకోరు, సమాజం మెచ్చుకోరు, స్కూళ్ళు మెచ్చుకోరు, స్నేహితులు మెచ్చుకోరు, తల్లిదండ్రులు మెచ్చుకోరు, ఎవరు మెచ్చుకోరు. ఆ రకమైనటువంటి తీవ్రమైన ఒంటరితనంలో వాడు అసమర్థుడుగా మారే అవకాశం ఉంది. తెలివి తక్కువవాడుగా మారే అవకాశం ఉంది. దాని గురించి నిత్యం చింతిస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదో చిన్న చితక ఉద్యోగం చేసి వాడి జీవితాన్ని కొనసాగించొచ్చు గాక. కానీ లోపం ఎక్కడ జరిగిందో అది తెలుసుకోవాలి, దాన్ని సరిదిద్దాలి, వాడిని జీవితంలో పై స్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నేటి సైకాలజీ తప్పనిసరిగా ఉంది. సైకాలజీ ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకుంటుంది. ఈ వ్యక్తి వ్యక్తిత్వ వికాస సాహిత్యం చదివిన, సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అయిన, ఉన్న సమస్యలన్నిటిని అనలైజ్ చేసి ఎక్కడ పుట్టిందో, దాని నుంచి ఎలా బయటపడాలో, ఎలా జ్ఞాన మార్గంలో వెళ్ళాలో, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు సమర్థుడుగా మారే అవకాశం. అంతే తప్ప ముందుగా మనం చెప్పుకున్న అసమర్థుడుగా అందరూ ఎవరు చూసినా వాడిని తక్కువగానే చూస్తారు, లోకుగానే చూస్తారు, చులకనగానే చూస్తారు, పలుచనగానే చూస్తారు. ఎవరు లెక్క చేయరు. నామోషీగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడటం. వాడితో కలవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు చేసే సహాయం మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాడి సహాయం మనం తీసుకుంటే ఎలాగా అన్న పరిస్థితి కూడా వస్తుంది. ఈ రకమైనటువంటి కుటుంబంలో మొదలైన ఒంటరితనం సమాజంలో ఉంటుంది. జీవితాంతం కొనసాగుతుంది. అసమర్థునిగానే జీవయాత్ర సాగించాల్సి వస్తుంది. ఆ బాధలో, ఆ కష్టంలో జీవితాంతం పడవలసి వస్తూ ఉంటుంది. అంటే దీని నుంచి బయటపడాలంటే ఆ వ్యక్తి ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని, సమస్య నుంచి బయటపడే మార్గం వెతుక్కుని బయటపడవలసిందే. అప్పటినుంచి కొత్త జీవితం ప్రారంభించవలసిందే. దానికి తప్పనిసరిగా తను అనలైజ్ చేసుకోవాలి. ఏదైనా సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలి. సాహిత్యం సాయం తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఎక్కడ తన 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 ఇబ్బందంతా ఎక్కడుందో తెలుస్తుంది. దాని నుంచి బయటపడే మార్గాలు వస్తాయి. ఒకసారి ఆ మార్గాన్ని మనం అన్వేషించినట్లయితే ఇన్ని సమస్యలకి మూల కారణమైనటువంటిది ఇంటి దగ్గరే ఉంది కాబట్టి అతని తప్పు లేదని తెలుసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడాలి. ఇది మార్గం ఉంది. మనం అనుభవిస్తుందంతా మనం కూడా సమర్థులుగా మారగలము అనేది ముందు నమ్మాలి. మనం కూడా తెలివిగలవాళ్ళుగా మారగలమని ముందు నమ్మాలి. స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, నేను పెద్ద ఆకర్షించలేను, నేను పెద్ద తెలివి లేదు నా దగ్గర, నాకు జ్ఞాపకశక్తి తక్కువ, నాకు మరొకటి తక్కువ, లేదంటే నేను సైతో కలవలేను. ఇలా ఈ రకమైన కంపారిజన్ చేసుకుంటూ తను ఎలా అయితే తక్కువ చేసుకున్నాడో, ఈ లక్షణాలన్నీ తప్పు, ఫేకు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి విషయాలు. వాటిని పక్కకి తోసేయాలి. వాటి స్థానంలో నేను తెలివిగలవాడిని, నేను సమర్థుడిని, నేను నలుగురితో కలవగలను, నేను ఏ పనైనా చేయగలను, నాకు ఆ సమర్థత ఉంది. ఎందుకంటే ఇవన్నీ అనవసరపు సమస్యలు. ఇంతకాలం కూడా వాటి గురించి ఆలోచిస్తూ నేను నా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఆ పని చేస్తాను అని అప్పటినుంచి కూడా చదువులో ఉన్నట్లయితే చదువులో శ్రమించాలి. అలాగే జ్ఞానం కోసం దినపత్రికలు చదవాలి. అలాగే జీవిత చరిత్రలు చదవాలి. ఇంకా జ్ఞానం కోసం ఏమి కావాలంటే అది చదవాలి. తనను అభిమానించే వ్యక్తులు లేకపోతే తన పట్ల తనే అభిమానించుకునే క్రమంలో ముందుకెళ్ళాలి. తనకి తను మద్దతుగా నిలవాలి. తన కోసం తను ఎంతైనా శ్రమించాలి. అంతకుముందు శ్రమించలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. తను మారదలుచుకున్న వ్యక్తి కాబట్టి, మారుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా తన గురించి తను శ్రమపడే తత్వాన్ని పెంచుకోవాలి. తనలో సామర్థ్యం ఎందులో ఉందో తెలుసుకొని దాన్ని ఉద్ధరించుకునే క్రమాన్ని చేసుకోవాలి.
తనలో ఉన్న స్పార్క్ ఏదైతే ఉంటుందో, ప్రతిభ ఏదైతే ఉంటుందో, దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందులో రాణిస్తున్న కొద్దీ ఈ సమస్యలన్నీ గూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా గణపత్రిక చదవటం, వారపత్రికలు చదవటం, అలాగే ఇంకా పజిల్లుంటే పూర్తి చేయాలి. అది గూడా మేధస్సుకి ఎక్సర్‌సైజ్ లాంటిది. తప్పనిసరిగా అంతకుముందున్నటువంటి ఈ ఈ ఈ పాత అదంతా కొట్టుకుపోతుంది. కొత్త కొత్త విజ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి. కొత్త కథలు చదువుతూ ఉండాలి. మంచి కథలు చదవాలి. చిక్కు ప్రశ్నలు లాంటివి, అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, బేతాళ కథలు, ఇటువంటి సమస్య పరిష్కారం ఉన్న కథలు చదువుతూ ఉండాలి. ఓ కథలో ఒకలా చేస్తే నేనైతే ఏం చేస్తాను ఇలా ఆలోచిస్తే నిరంతరం తన స్వీయ చేతన కాకుండా, తన సమస్యల గురించి కాకుండా విషయాల మీద దృష్టి పెట్టాలి. ఇంతవరకు కూడా తన గురించి, తన సమస్యల గురించి ఆలోచించే మనస్తత్వాన్ని తీసుకెళ్ళి విషయాల మీద పెట్టడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. దానికి ముందుగా నిర్ణయం అనేది ఒకటి తీసుకోవాలి. నేను మారగలను, మారతాను. నా సమర్థత నేను నిరూపించుకొని నేను సమర్థుడిగా మారగలుగుతాను అని నమ్మినప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ ఆ రోజు నుంచి మొదలుపెడితే మనసు కూడా సహకరిస్తూ ఉంటుంది. అది కూడా అంతవరకు భ్రమలో బతికింది కాబట్టి దాని వాస్తవంలోకి వస్తుంది. తప్పనిసరిగా ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభని బేస్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. వార్తాపత్రిక లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. 10 మందికి సాయం చేస్తూ ముందుకెళ్ళడం ద్వారా ఆ సాయంలో వీళ్ళకి జ్ఞానం వస్తుంది. 10 మంది 10 సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. ఈ రకమైనటువంటివి ఎప్పుడు అంటే నిరంతరం కూడా ఏదో ఒక పనిని పెట్టుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా పనిలో ఉండాలి. వాయిదా వేయకూడదు ఏ పని కూడా. పని లేకపోతే కల్పించుకోవాలి. సొంత పని గాని, ఇతరుల పని కానీ. నీకేమీ పని లేకపోతే ఇతరులకు సాయం చేసే పని చెయి. ఆ పని చేస్తే నువ్వు ఆ పని ద్వారా నీకు బోలెడంత లాభం ఉంటుంది. నువ్వు చైతన్యవంతంగా ఉండగలుగుతావు. అంతవరకు జడత్వంగా ఉన్నావు. చైతన్యవంతంగా ఉండగలుగుతావు. జీవితం నీ చేతుల్లోకి వస్తుంది. నువ్వు కూడా ఒకనాటి సమర్థుడిగా మారే అవకాశం ఉంటుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. మొదటి నుంచి గొప్పగా ఉన్న వ్యక్తి చెప్పుకోవాల్సిందేం లేదు. అతనికేం కథ ఉండదు, చరిత్ర ఉండదు. ఇలా జీరో నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తికి చరిత్ర ఉంటుంది. ఆ కష్టం మరొకళ్ళు చూసినప్పుడు ఆ కష్టం నుంచి తనెలా బయటపడ్డాడో చెప్పడం ద్వారా అవతల వాళ్ళకి సహాయం చేయొచ్చు. అవతల వాళ్ళకి కూడా చెప్పొచ్చు మంచి మార్కు. ఈ రకంగా అసమర్థులకి శత్రువులు ఎక్కువ అనుకున్నాం. ఆ శత్రుత్వానికి కారణం అసమర్థతే కాబట్టి, అంతకుముందున్న ప్రాబ్లమ్సే కాబట్టి, వాటన్నిటిని ముందు ఎదిరిస్తే అన్ ముందు సామర్థ్యాన్ని సాధిస్తే అందరూ గూడా మిత్రులుగా మారతారు. అందరూ కావలసిన వాళ్ళే అవుతారు. దాన్ని తొలగించుకోవాల్సిన ఇంటి నుండి ఆ సమస్య వచ్చినప్పటికీ గూడా తొలగించుకునే బాధ్యత ఆ వ్యక్తి తీరాల్సిందే, తీరాల్సిందే, తీరాల్సిందే. అప్పుడే ఆ వ్యక్తి నిజమైనటువంటి తన పట్ల తనకి శ్రద్ధ ఉన్నట్లు, ఆసక్తి ఉన్నట్టు. తప్పనిసరిగా ఆ సామర్థ్యాన్ని ఆ సామర్థ్యాన్ని సాధించాలి. ఆ సమర్థతని పోగొట్టుకోవాలి. తను గూడా సమర్థుడిగా మారి తన బలాన్ని నిరూపించుకొని సంతోషంగా ఉండాలి.